హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా చెక్కలు ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. వీటిని ఆకువడలు అని కూడా అంటారు కదా. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయితే ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు వాటర్ వేసుకొని 1/2 స్పూన్ సాల్టు, 1 స్పూను అల్లం పచ్చిమిర్చి దంచుకున్నది యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత దీనిలోకి 2 కప్పుల బియ్యం పిండిని వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, ఒక 2 స్పూన్ల నువ్వులు, అలాగే 3 గంటలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేడి నీటితో కలిపాం కాబట్టి తక్కువ వాటరే పడుతుందండి. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా పిండి ముద్దని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని చక్కగా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని చిన్న చిన్న ముద్దలు తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా అన్నీ రౌండ్ షేప్లో చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఈలోగా మనం రెడీ చేసుకున్న వాటిని అప్పాల్లాగా అద్దుకోవాలి. 1 కప్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని మనం రెడీ చేసుకున్న పిండి ముద్దను ఒకటి తీసుకొని ఆయిల్లోకి డిప్ చేసుకొని కవర్ పైన పల్చగా ఒత్తుకోవాలి. ఈ విధంగా బాగా పల్చగా ఒత్తుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా చక్కగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వేడైన ఆయిల్లోకి ఈ అప్పాలను తీసుకొని యాడ్ చేసుకోవాలి. మనం ఆయిల్తో ప్రెస్ చేయడం వల్ల చాలా సింపుల్గానే వస్తాయండి. కాబట్టి చాలా పల్చగానే ఒత్తుకోండి, లేదంటే బియ్యం పిండి కదా త్వరగా కుక్ అవ్వదు. ఈ విధంగా ఒక సైడ్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన అప్పాలను కూడా రెడీ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా క్రిస్పీగా చేసుకునే చెక్కలు రెడీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మనం దీనిలో నువ్వులు వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.